నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. సో ఏదైతే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తూ ఉంది, జూబ్లీహిల్స్లో ఏం జరగబోతుంది, ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా పోటాపోటీగా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. సో రేపటితో చివరి దినం కాబట్టి అసలు ఏం జరగబోతుంది ఏంటిది అనేది, అసలు నిజంగా జూబ్లీహిల్స్లో క్షేత్రస్థాయిలో ప్రచారం ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా గారు అయితే ఉన్నారు. వారి మాటల్లోని ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వారి యొక్క ప్రచారం ఏ విధంగా ఉందనేది వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే అండి. ఎట్లా ఉన్నారన్నా? బాగున్నాను. సో ప్రచారంలో ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు. సో ఎట్లా ఉంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఒక గత 5-6 రోజుల నుంచి శ్రీహరన్న గారి పిలుపు మేరకు ఇక్కడ వచ్చి తిరుగుతున్నాం. బాగుంది సార్, చాలా బాగుంది. అనుకుంటా ఒక 20-30 వేల మెజార్టీ తోటి యాదవ్ గారు 20-30 మెజార్టీ 100% 20-30 వేల మెజార్టీ మళ్ళీ మీకే వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. 14 తారీఖు రోజు ఇదే జరుగుతుంది. 1000% సార్. 14 తారీఖు రోజు 1000% ఇదే జరుగుతుంది. బ్యాలెట్లో ఖచ్చితంగా హస్తం గుర్తు ఉంటుంది. సో ఎట్లా ఉంది, గల్లీలలో తిరుగుతూ ఉన్నారు ప్రచారం టైంలో, అభివృద్ధి అనేది ఏం లేదు 2 ఏళ్లలో అనే విధంగా అంటా ఉన్నారు. సో మరి ఏ విధంగా అనిపిస్తుంది? దాదాపు అభివృద్ధి ఏం లేదు అనేది కాదు. ఇప్పుడు సీసీ రోడ్లు ఇక్కడ చూడండి మొదలు పెట్టారు. దాదాపు ఇక్కడ 20-30 కోట్లతోటి సీసీ రోడ్లు అవుతున్నాయి. అభివృద్ధి లేదు అంటే వాళ్ళ పాలనలో అభివృద్ధి లేదు. ఓటర్కి తెలియదు కదా, ఎవరు పాలించినా మాకు అభివృద్ధి కావాలని ఓటర్ అనుకుంటాడు కాబట్టి అభివృద్ధి లేదు అంటారు. మేము వచ్చినాక దాదాపు 4 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు సార్. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక రౌడీ, ఒక ఈ విధంగా జనాలను ఇబ్బంది పెడతాడు, గెలిస్తే ఇప్పుడు ఇట్లా ఉంది, గెలిస్తే ఇంకా ఇబ్బంది పెడతాడు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు మాత్రమే చేస్తుంది, అది రిజల్ట్ లేదు, ఆచరణ లేదు, వాస్తవంగా ఏం లేదు. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకా రౌడీ షీటర్ అంటే ఆయన కొద్దిగా పైల్వాన్ లాగా ఉంటాడు, ఇట్లా కనిపిస్తాడు పైల్వాన్ లాగా. కాబట్టి వాళ్ళకి ఏమి తప్పు కాంగ్రెస్ పార్టీ మీద నవీన్ యాదవ్ మీద ఏ తప్పు దొరకలేక ఓకేనన్నా ఇట్లా రౌడీ షీటర్ అని ట్రాక్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి సోషల్ మీడియాలో ఒకటే రౌడీ షీటర్ అన్న కానీ పబ్లిక్లకు ఓటర్ దగ్గరికి వస్తే దేవుడు అని చేతులు ఎత్తి శ్రీశైలం యాదవ్ కొడుకు దేవుడు అని మొక్కుతున్నారు సార్. అసలు మేము సోషల్ మీడియాలో ఒకలాగా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకలాగా ఉంది. సో నవీన్ యాదవ్ గురించి మీరు తిరిగే టైంలో ఏం చెప్తా ఉన్నారు? సో లోకల్ క్యాండిడేట్ కాబట్టి, సో ఒక యువకునిగా ముందరకు వస్తూ ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నారు మంచి గురించి చెప్పాలంటే? ఆయన గురించి మనం మంచి చెప్పాలంటే జనాలు ఏం చెప్తా ఉన్నారు? జనాలు ఏమంటారు అంటే నవీన్ యాదవ్ ఇప్పటి నుండి కాదు, వాళ్ళ నాన్న దగ్గర నుంచి దాదాపు 20-30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ చాలా మంచి మనిషి, ప్రతి ఓటర్ని గుర్తుపడతాడు. ఇప్పుడు పండుగల సాయనలాగా ఏదో వచ్చి పండుగ చేసి పారిపోయే రకం కాదు, ఇక్కడనే స్థానికుడు ఉంటాడు కాబట్టి గెలిచినా ఓడినా పబ్లిక్ ఎంబడి ఉంటాడు. ఏదో ఎలక్షన్ వచ్చిందని ఉండి ఆ తర్వాత పోయే రకం నవీన్ యాదవ్ అన్న కాదు. మేము కూడా చూస్తున్నాం కదా, ఇంత పేషెన్సీగా ఇంత జిగ్జాగ్లో కూడా అందరితో మంచిగా మాట్లాడుకుంటూ నేను మీ వెంబడి ఉంటానని నవీన్ యాదవ్ అన్న చెప్తున్నాడు. పబ్లిక్ కూడా ఇక్కడ అంతా మెకానిక్లు వీళ్ళందరినీ కలిసాము కదా, వాళ్ళు కూడా లేదు ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్కి వేస్తున్నాము అన్న గెలుపు కొరకు కృషి చేస్తామని చెప్తున్నారు. సో ఈ హైడ్రా కొంచెం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పుడే ఇట్లా ఉందంటే నెక్స్ట్ గెలిస్తే హైడ్రా ఇంకా మొత్తం బిల్డర్లతో గురి చేస్తుంది అనే విధంగా కేటీఆర్ అంటా ఉన్నారు. సార్ ఖచ్చితంగా హైడ్రా ఉంటుంది, హైడ్రా ఉండదు అనేది లేదు. హైడ్రా ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళ మీద హైడ్రా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఇక్కడ హైడ్రా ఉండదు. ఎవరైతే ఇల్లీగల్గా నాలాది జాగా కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళు వాళ్ళ మీద హైడ్రా ఉంటుంది. అది ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని కూడా గత ప్రభుత్వము హైడ్రా పెట్టలేదు. కానీ మా రేవంత్ సర్కారు డబ్బులకు లొంగదు, పని చేయాలని ఒక ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఒక్కటి దగ్గర హైడ్రా జరుగుతుంది కానీ హైదరాబాద్కి మొత్తం అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో కాంప్రమైజ్ అయితే లేదు. ఎవరైతే నాలా కబ్జా చేసినారో ఖచ్చితంగా మా అన్న రేవంత్ రెడ్డి గారు అది నిర్మాణాన్ని కూల్చేసేంత వరకు నిద్రపోడు. సో ఈ 6 గ్యారెంటీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మన లోకల్ ఏదైతే ఎలక్షన్స్ శాసనసభ ఎలక్షన్స్లో ముందరికి వచ్చాయి, ఈ 6 గ్యారెంటీలు ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అనుకోవచ్చా? ఖచ్చితంగా రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. రేషన్ కార్డులు గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఇవ్వలేదు. రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాము, ఉచిత విద్యుత్ ఉంది, గ్యాస్ ఉంది. 5 గ్యారెంటీలు ఇన్ని అయిపోయినాయి. ఒకటి పెన్షన్ రాలేదు, చూస్తుంది గవర్నమెంట్. పెన్షన్ ఇవ్వాలంటే పెద్ద ఎత్తున మహిళకు ఏదైతే 2500 ఇచ్చామో ఆ 2 ఉన్నాయి.
కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఈ వారం 10 దినాల్లో ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దొంగ హామీలు చెప్పి కేసీఆర్ ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను అంతా నాశనం పట్టించిండు. దాని నుంచి మెల్లమెల్ల కోలుకుంటున్న ఖచ్చితంగా మహిళలకు 2,500, ఈ పెద్ద మనుషులకు ఏదైతే పెన్షన్ ఉందో 4,000 ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఇస్తాడు. సో ఏదేమైనా 14వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతో జూబ్లీ హిల్స్లో సార్ 1000% సార్, నేను చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు దాదాపు 15 నుంచి 30,000 మెజార్టీ తగ్గదు. నవీన్ అన్న ఆల్రెడీ గెలిచిండు. జనాలు చెప్తారు సార్, ఆ నవీన్ అన్న మేము చెప్పేది కదా, ఈడ వచ్చినాం కదా. సోషల్ మీడియాలో ఒకలాగా ఉంది, ఆ రౌడీ అసలు రౌడీజం చేసిన చరిత్ర లేదు. రౌడీ అంటే ట్యాగ్ ఉండాలి, పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ అనే బొమ్మ ఉండాలి. అట్లా లేదు, మనిషి ఇట్లా ఉన్నాడు. వాళ్ళ తాత తండ్రులు పైల్వాన్లు కాబట్టి ఆ పేరు పెట్టిండ్రు. కానీ అసెంబ్లీ రౌడీ, ఇప్పుడు అసెంబ్లీకి పోతున్నాడు. అట్లా కాదు, మంచి పేరు ఉంది యాదవ్ సాబ్కి. చూడడానికి అట్లా భయంకరంగా కనిపిస్తాడు, కానీ అట్లాంటి వ్యక్తి కాదు సార్. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మనం మళ్ళీ ఇంటర్వ్యూలో కలుస్తున్నాం సార్. సో ఇది ఏదైతే 6 గ్యారెంటీలు, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా నవీన్ యాదవ్ యొక్క మంచితనం గత కొంతకాలం నుంచి వారి యొక్క స్థానికుడు కాబట్టి, సో ఏదైతే స్థానిక ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలే రాబోయే రోజులు అంటే ముఖ్యంగా 14వ తారీఖు రోజు భారీ మెజార్టీతో మినిమం 20 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్పేసి వారి మాటలు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం. మేము వాకిటి శ్రీహరణ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంగళరావు డివిజన్లో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. అన్న, ఉదాహరణకు మీ మీడియా తరపు నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ నళిని అనే ఒక ఓటరు తన యూఎస్ నుంచి వచ్చి వేరే కార్యక్రమాలు వచ్చి ఎక్స్టెన్షన్ చేసుకుని నవీన్ అన్న కోసం ఓటేద్దామని చెప్పేసి ఎదురు చూస్తుంది. నవీన్ అన్న గెలుపుకు ఇదే నిదర్శనం. ఇంతకన్నా చెప్పేది ఇంకేం లేదు. 100కు 100% రేపు 14వ తారీఖు నవీన్ అన్న జూబ్లీ హిల్స్ గడ్డ పైన జెండా ఎగిరేయబోతున్నాడు. ఇట్లా ఎట్లాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు కనిపించలేదు వీళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు నవీన్ అన్న రవిడా ఇంకోటి అని. వీళ్ళకు రవిడి, బీఆర్ఎస్ వాళ్ళకు రవిడి నవీన్ అన్న. కేటీఆర్కు ఈరోజు నవీన్ అన్న పేరెత్తితేనే పడుతుంది కనుక ఇట్లాంటి సందేహాలు లేదు. 100% క్లీన్ ఇమేజ్ తోటి అన్న ఈరోజు జూబ్లీ హిల్స్ పైన జెండా ఎగిరేయబోతున్నాడు. ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ 10 ఇళ్ళని తడితే 8 మంది అంటారు నవీన్ అన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండ్రు, అవి చెప్పట్లేదు వీళ్ళు. ఎంతసేపు సోషల్ మీడియాలో ఒక ప్రభాగండం సృష్టిస్తారు తప్ప ఇట్లాంటి ఈ అపోహలకు తోవు లేకుండా నవీన్ అన్న చాలా క్లీన్ ఇమేజ్ తోటి రేపు గెలవబోతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ. అన్న, మీరు అన్నట్టు హైడ్రా ఎఫెక్ట్ అన్నారు. హైడ్రా వల్ల మీరు చూశారు బతుకమ్మ కుంట, అంబర్పేట డివిజన్లో బతుకమ్మ కుంటను ఖాళీ చేయడం వల్ల హైడ్రా ఎఫెక్ట్ వల్ల సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ బీన్ సేవ్ టు గవర్నమెంట్. పబ్లిక్ ఏం సఫర్ కాలేదు. ఓకే, మరి ఎన్కన్వెన్షనల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్కన్వెన్షనల్లో 2-3 సార్లు అటాక్ చేశారు, ఆరోపణలు చేశారు, ఆక్యుపై చేశారు, బట్ ఎవరు దాని మీద యాక్షన్ చేయలేదు. కాబట్టి ఒకసారి హైడ్రా దాని మీద ఇది చేసిన తర్వాత స్వతహాగా సినీ యాక్టర్ నాగార్జున గారు వచ్చి మిగతా ఏరియాని కూడా గవర్నమెంట్కి అప్పగించారు. అది హైడ్రా ఎక్కడ బీద ప్రజలకు ఇబ్బంది కలగట్లేదు. కబ్జా చేసిన ఏరియాని తీసేసి బీద ప్రజలు ఏవైతే కన్స్ట్రక్టివ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా వాటిని టచ్ చేయట్లేదు. మీరు చూస్తే జగద్గిరిగుట్టలో ఆల్మోస్ట్ 300 crores రూపీస్ ఇట్ హెస్ బీన్ సేవ్డ్ ఫర్ ద గవర్నమెంట్. అక్కడ కన్స్ట్రక్టివ్ ఉన్న బిల్డర్స్ని ఎవరు ఇచ్చారు? అక్రమార్కులకు హడల్. అక్కడ ఏమైంది? అక్కడ మీరు ఏదైతే అక్కడ ఉన్న ఏమంటారు దౌర్జన్యం చేసే జనాలకి వాళ్ళు 2-3 షెడ్లు వేసుకుని నావి అని చెప్పేసి బీద వాళ్ళకు రెంట్లు ఇచ్చేసి బీద వాళ్ళతో రెంట్లు తీసుకుని వాళ్ళ కడుపులు కొట్టకుండా వాళ్ళ ద్వారా కాపాడింది హైడ్రా. నవీన్ యాదవ్ గురించి మాట్లాడితే ఈజ్ ఎ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, born and brought up in Jubilee Hills constituency. మీరు he know everything right from bottom. వాళ్ళ ఫాదరు he has done multiple things. ఇదే కేసీఆర్కి ఏమీ లేని రోజు ఒక 4 పైసలు ఇచ్చి తన వెహికల్ని ప్రచార రథంగా ఇచ్చింది ఇదే శ్రీశైలం యాదవ్. అంతేగాని ఈరోజు ఏదో రాజకీయ పబ్బాల కొరకి ఆయన మీద అభియోగాలు, వాళ్ళ అబ్బాయి మీద అభియోగాలు వేసేసి
రాజకీయ పబ్బాలు ఇది సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో బీఆర్ఎస్ దిట్ట భారతదేశంలోనే, నాట్ ఓన్లీ తెలంగాణలో, భారతదేశంలోనే దిట్ట. సో 11వ తేదీ రోజు జరిగే ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. 14వ తేదీ రోజు మా చైర్మన్ రహమతుల్లా చెప్పినట్టు మళ్ళీ మీతోనే విజయ్ అయితే ఇది చేస్తాం.